ఫైనల్ గా మనం అయితే మిల్లెట్ కోకోలో చాక్లెట్స్ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసాం అనమాట. సో ఇవాళ వచ్చేసి డ్రై ఫ్రూట్ చాక్లెట్ అయితే స్టార్ట్ చేస్తాం. అందరికి ముందు వీడియోస్ లోనే చెప్పాను కదా, మనం ప్రతి ఒక్క చాక్లెట్ లో మిల్లెట్ అయితే ఉంటదని చెప్పని. సో మనం ఇవాళ అయితే మెయిన్ గా రాగి అయితే తీసుకున్నాం. అండ్ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కిస్మిస్, డ్రై స్ట్రాబెరీ, డ్రై కివి, గ్రీన్ డ్రై కిస్మిస్, బ్లాక్ డ్రై కిస్మిస్ అండ్ క్యాన్బెర్రీ, డేట్స్, డ్రై కోకోనట్ పౌడర్ అండ్ తెల్ల నువ్వులు. వీటిలో ఇవాళ అయితే మనం అయితే చాక్లెట్స్ అయితే చేయబోతున్నాం అనమాట, మిల్లెట్ చాక్లెట్స్. మనం మిల్లెట్ చాక్లెట్స్ లోనే 3 టైప్స్ ఆఫ్ డివైడెడ్ గా చేసాం అనమాట. డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, డ్రై సీడ్స్ కింద. మన ఈ హోమ్ మేడ్ చాక్లెట్స్ వచ్చేసి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఏ ఏజ్ వాళ్ళైనా సరే తినొచ్చు, కంగారేం లేకుండా. ఇందులో ఏ కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్ కానీ మిక్స్ అవ్వవు, కంప్లీట్ గా హోమ్ మేడ్. మీకు ఎవరికైనా స్పెషల్ అకేషన్స్ కి బల్క్ ఆర్డర్స్ కావాలన్నా సరే మనం అయితే యాక్సెప్ట్ చేస్తున్నాం అనమాట. చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్ కి. ప్రెసెంట్ అయితే చాక్లెట్స్ లో రాగి పిండి అయితే కలుస్తుంది అనమాట, మిల్లెట్ పౌడర్. అండ్ మన ఈ హోమ్ మేడ్ చాక్లెట్స్ లో షుగర్ అయితే మిక్స్ అవ్వదు అనమాట, కంప్లీట్ గా జాగరీ పౌడర్ అయితే యూస్ చేస్తాం. లిటరల్లీ చాలా అంటే చాలా హెల్తీ అనమాట. సో మనం అయితే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకొని మనం అయితే ఇప్పుడు వైట్ చాక్లెటింగ్ అయితే ఫిల్లింగ్ అయితే చేసుకుంటున్నాం అనమాట. నీట్ గా ఫిల్ చేసుకుని ఇదైతే తీసుకెళ్లి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం వచ్చేపు. మనం అయితే వీటిని తీసుకొచ్చేసి డీప్ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకుందాం. సో ఒక 20 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్ లో అయితే గట్టిగా ఇదవ్వాలన్నమాట. మన ఫ్రిడ్జ్ లో నుండి బయటకు తీసి దీని మీద అయితే రాగి మిక్స్ చేసుకొని మనం అయితే డార్క్ చాక్లెట్ అయితే వేసుకుందాం అనమాట. సెకండ్ లేయర్ కింద 2 లేయర్స్ వచ్చింది చాక్లెట్ అయితే. సో రాగి పిండిని ఏంటంటే లైట్ గా హీట్ చేసుకొని వేపుకోవాలి. వేపుకున్న దాన్ని మెల్ట్ చేసుకున్న చాక్లెట్ లో మిక్స్ చేసుకొని మనం అయితే ఇందులో వేసేసుకుందాం. జస్ట్ ఒక బాక్స్ ఆర్డర్ చేసుకొని చూడు, చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట, ఎఫర్టబుల్. అయిపోయిన తర్వాత దీని మీద ఫైనల్ టచ్ కింద నువ్వులు అయితే పెట్టుకుందాం అనమాట. చాలా అంటే చాలా హెల్దీ చాక్లెట్స్ ఇవి. ట్రే తీసుకెళ్ళి మనం అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం. సెకండ్ లేయర్ కూడా గట్టిగా అవ్వాలి కాబట్టి పార్ట్ 2 కోసం కామెంట్ చేయి.